అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఆన్లైన్లో బాగా పాపులర్ అయిన పెరుగు పచ్చడి యాంటీ అనే యూట్యూబర్పై కొన్ని సీరియస్ ఆరోపణలు వస్తున్నాయి కదా, వాటి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. నమస్కారమండి. అవును, ఈ మధ్య ఈ విషయంపై చాలా చర్చ జరుగుతోంది. మన దగ్గర ఈ ఆరోపణలకు సంబంధించి ఒక పెద్ద ఇంటర్వ్యూ జరిగింది కదా, దాని సారాంశం ఉంది. ఇందులో కొన్ని చాలా ఆశ్చర్యపరిచే విషయాలు బయటకొచ్చాయనిపిస్తోంది. నిజమే, అందులో చాలా పాయింట్స్ రేజ్ చేశారు. మన ఉద్దేశ్యం ఏంటంటే ఈ ఆరోపణలలో నిజానిజాలేంటి, వాటి వెనుక కథేంటి అని కొంచెం వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. మరి మొదలు పెడదామా? తప్పకుండా. మనం ఆ యూట్యూబర్పై వస్తున్న ఆరోపణలు, వాళ్ళు చూపిస్తున్న ఆధారాలు అంటున్నారు కదా, వాటిని నిష్పక్షపాతంగా చూద్దాం. సరే, ఫస్ట్ పాయింట్. ఆమె యూట్యూబ్లో కనిపించే పర్సనాలిటీకి నిజ జీవితానికి అస్సలు సంబంధం లేదని అంటున్నారు. ఆ సరదాగా మాట్లాడే వ్యక్తిత్వమంతా నటనాని. అది ప్రధాన ఆరోపణ. ఆన్లైన్లో క్రియేట్ చేసుకున్న ఇమేజ్ ఒకటి, బయట వాస్తవం ఇంకొకటి అని బలంగా చెప్తున్నారు. ఉదాహరణకు కరోనా టైంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డామని చెప్పారని, కానీ అసలు పరిస్థితి అది కాదని కొందరు వాదిస్తున్నారు. అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా. విడాకులు అయ్యాయని కొందరు అంటుంటే, ఆ మైసూర్ ఫంక్షన్ అప్పుడు భర్త రాలేదని ఏదో చెప్పారని, పిల్లల విషయంలో కూడా క్లారిటీ లేదని ఆరోపణలు. చివరికి మతపరమైన గుర్తింపుపై కూడా అనుమానాలు. అసలామె హిందూ కాదు, ముస్లిం అని కూడా అంటున్నారు. ఇక్కడ బేసిక్గా ఆన్లైన్లో కనిపించే లైఫ్కి, రియల్ లైఫ్కి మధ్య గ్యాప్ చాలా ఉందనేది పాయింట్ అన్నమాట. ఇది నిజంగా ఆసక్తికరంగా ఉంది. అవునండి. వ్యక్తిగత జీవితంలో ఈ తేడాలే కాకుండా ఇంకాస్త సీరియస్ విషయాలు కూడా ఉన్నాయి. కొన్ని ఫైనాన్షియల్, లీగల్ ఇష్యూస్ కూడా బయటకొచ్చాయి. అవేంటి, కొంచెం చెప్తారా? ముఖ్యంగా విజయవాడలో. అక్కడ దాదాపు ₹1,00,00,000 వరకు అప్పులు ఎగ్గొట్టారని ఒక ఆరోపణ. ₹1,00,00,000? అవును, అంత పెద్ద మొత్తం ఎగ్గొట్టి ఓ 2 ఏళ్ల పాటు ఎవ్వరికీ కనిపించకుండా అజ్ఞాతంలో ఉన్నారనే గట్టిగా ఆరోపిస్తున్నారు. 2 ఏళ్ల? అది కాకుండా ఇంకో చాలా సీరియస్ ఆరోపణ ఏంటంటే, ఒక మహిళపై దాడి చేశారని. దాడి అంటే? వేడి నీళ్లు పోసి గరిటతో కాల్చారనే ఆరోపణలు. ఆ కేసులో జైలు శిక్ష కూడా అనుభవించారని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అమ్మో! అవును, ఆ సంఘటన తర్వాతే విడాకులు కూడా అయ్యాయని అంటున్నారు. ఇక్కడ కేవలం డబ్బులు మాటలు కాదు, ఫిజికల్ వయలెన్స్, లీగల్ కేసెస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయన్నమాట. ఇది చాలా తీవ్రమైన విషయం. నిజమే. దానికి తోడు ఇంకో ఆరోపణ ఏంటంటే, తప్పుడు సెక్షువల్ హెరాస్మెంట్ కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారని కూడా అంటున్నారు. ఇది కూడా చాలా చాలా సీరియస్. అటు పర్సనల్, లీగల్ ఇష్యూస్ ఇలా ఉంటే, మరిటు యూట్యూబ్లో చేసే ప్రమోషన్ల సంగతి ఏంటి? వాటిపైన వివాదాలున్నాయి కదా? ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఫేక్ జ్యోతిష్య యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల ఒక యువకుడు చాలా నష్టపోయాడట. ఎంతవరకు? సుమారు ₹3.5 లక్షల పోగొట్టుకున్నాడని, ఆ బాధలో సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నానని ఆ ఇంటర్వ్యూలో ఆ యువకుడే చెప్పినట్లుగా ఉంది. పైగా ఆ జ్యోతిష్కులే బెదిరించారని కూడా ఆరోపణ. ఓ మై గాడ్, ఇది చాలా దారుణం. అవును. అలాగే వెయిట్ లాస్ ప్రాడక్ట్స్ ప్రమోషన్లలో కూడా నిజాలు చెప్పలేదని అంటున్నారు. ఫిల్టర్లు, బెల్ట్లు వాడి రిజల్ట్స్ వచ్చినట్టు చూపారని, ఆ డైట్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్లో కూడా చేరారని కొందరు చెప్తున్నారు. మోసపూరిత ప్రకటనల కింద వస్తుందిది. అవును. అంతేకాదు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ చేసిన వీడియోలు 1-2 కాదు, దాదాపు 45 వీడియోలను డిలీట్ చేశారని కూడా ఆ ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు. 45 వీడియోలా? దాని ఇంపాక్ట్, దాని వెనకున్న బాధ్యత గురించి కూడా ఆలోచించాలి కదా. కరెక్ట్. ఇంత సీరియస్గా ఇన్ని ఆరోపణలు ఎవరు చేస్తున్నారు? వాళ్ల దగ్గరేమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రధానంగా పెరుగు పెద్దమ్మ అని ఇంకో యూట్యూబర్. ఆవిడ ఒకప్పుడు ఈమెకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకుంటున్నారు. ఆవిడ ఇంకా గతంలో అప్పులిచ్చామని చెప్పే కొందరు వ్యక్తులు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ల దగ్గర కొన్ని ఆడియో క్లిప్స్, ఫోటోలు, ఈ డైవర్స్కు సంబంధించిన పేపర్లు ఇలాంటివి ఉన్నాయని ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే, తమని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ల యూట్యూబ్ ఛానల్స్పై స్ట్రైక్లు వేయించడం, రిపోర్ట్స్ కొట్టించడం, ఇలా వాళ్ల వాయిస్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇది జస్ట్ ఆరోపణలు, సమాధానాలకే పరిమితం కాలేదు. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని వాడుకొని విమర్శల్ని అణిచే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నమాట. మొత్తం చాలా కాంప్లెక్స్గా ఉంది. నిజమే.
ఇన్ని లేయర్స్, ఇన్ని కాంట్రడిక్షన్స్ చూస్తుంటే ఈ వ్యవహారమంతా మనన్నొక ఇంపార్టెంట్ క్వెశ్చన్ దగ్గరికి తీసుకెళ్తుంది. అదేంటి? మనం ఈ ఆన్లైన్ ప్రపంచంలో చూసే వ్యక్తులు, వాళ్ళు చూపించే లైఫ్ స్టైల్, వాళ్ళ సక్సెస్ స్టోరీలు, వాళ్ళ సలహాలు, వీటి వెనక అసలు నిజం ఎంతుంటుంది? అవును. దాన్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఎలా వెరిఫై చేసుకోవాలి? ముఖ్యంగా ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని ఇతరుల జీవితాల్ని డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తుంది కదా, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యం పరంగా కూడా. సరిగ్గా. అప్పుడు మన బాధ్యత ఇంకా పెరుగుతుంది. మనం మరింత జాగ్రత్తగా, విచక్షణతో ఉండాలి. ఆన్లైన్లో కనిపించేది, చెప్పేది గుడ్డిగా నమ్మేస్తే ఎంత ప్రమాదమో ఇలాంటి సంఘటనలు మనకు గుర్తుచేస్తాయి. నిజమే. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం. ఏ సమాచారాన్నైనా తీసుకునే ముందు దాన్ని ఒకసారి ప్రశ్నించుకోవడం, కొంచెం రీసెర్చ్ చేసుకోవడం చాలా ముఖ్యం అనిపిస్తుంది.